హాయ్ అండి. నెక్స్ట్ సీజన్కి బిగ్ బాస్ టీం వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అనే ట్యాగులను తీసుకురాకుండా బిగ్ బాస్ నడిపిస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే సెలబ్రిటీలు అనేవాళ్ళు కామనర్స్ కేటగిరీ నుంచే వస్తారు. వాళ్ళు ఎమ్మటే పుట్టంగానే సెలబ్రిటీలు ఎవ్వరు గారు. వాళ్ళు సెలబ్రిటీ కావడానికి ఎన్నో కష్టాలు పడి ఉంటారు. ఎన్నో కష్టాలు పడి అక్కడ దాకా వస్తారు. వాళ్ళను సెలబ్రిటీ వర్సెస్ కామనర్ అని చెప్పేసి ట్యాగులు ఇచ్చేసి వాళ్లకు ఒక అన్ఫేర్ డెసిషన్లు ఇవ్వబాకండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అన్నారు. సెలబ్రిటీలకు ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి సెలబ్రిటీల టీం వాళ్ళు అంటే ఒక ద్వారా వినిపిస్తున్నారు. ఇటు ఒకవేళ అదే సెలబ్రిటీలు విన్ అయ్యి ఉంటే కామనర్స్కి అన్యాయం జరిగిందని చెప్పేసి కామనర్స్ వాళ్ళు కూడా సోషల్ మీడియా ఈరోజు రచ్చ అయ్యేది. అంటే ఇలా అంటే రెండు గ్రూపులుగా తీసుకొచ్చారు. ఒకటి కామనర్స్ గ్రూప్ అని, సెలబ్రిటీ గ్రూప్ అని. ఇలాంటి ట్యాగులు లేకుండా ఉంటే బాగుంటుందేమో ఇన్ ఫ్యూచర్లో అనిపిస్తుంది. ఎందుకంటే కామనర్స్ని తీసుకొస్తే ఒక కామనర్స్ బ్యాచ్ని మొత్తం తీసుకొచ్చి హౌస్లో పెట్టండి. అక్కడ నచ్చిన కామనర్కు, ఆట ఆడిన కామనర్కు, నిజాయితీగా ఉన్నటువంటి కామనర్కు ఓట్లు వేసుకుంటారు ప్రజలు. లేదా సెలబ్రిటీలనే తీసుకొచ్చి హౌస్లో ఉంచేసి సెలబ్రిటీలతోనే ఆడించండి. అలా నచ్చిన సెలబ్రిటీకి, నచ్చిన వాళ్ళకి, నచ్చిన వాళ్ళ బిహేవియర్ నచ్చిన వాళ్ళకే జనాలు ఓట్లు వేసుకుంటారు. వీళ్ళిద్దరిని కలిపి ఒకటే సీజన్లో పెట్టడం వల్ల ఇక్కడ ఒక వర్గం వాళ్ళకి నష్టం జరగవచ్చు, లేకపోతే ఇంకొక వర్గం వాళ్ళకి నష్టం జరగవచ్చు అనేది ఇప్పుడు చూస్తున్నటువంటి సోషల్ మీడియాలో రచ్చగా అవుతుంది. సెలబ్రిటీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి సెలబ్రిటీలు అందరూ బాధపడుతున్నారు. నెక్స్ట్ అదే సెలబ్రిటీలు కాకుండా ఇప్పుడు మన కామనర్కు అన్యాయం చేసిరు అనుకోండి, అదే సెలబ్రిటీలో హోదాలో ఉన్న వాళ్ళకి కప్పిచ్చిరు అనుకోండి. ఇప్పుడు కామనర్స్ కూడా చూసిర్రా, కామనర్స్ని తీసుకొచ్చి హౌస్లకి కామనర్స్ను చులకన చేసిరు. అదే సెలబ్రిటీలకు వాళ్ళ సెలబ్రిటీ షో కాబట్టి మా టీవీ ముద్దు బిడ్డలు కాబట్టి మా టీవీ ముద్దు బిడ్డలకే ఇక్కడ కప్పించుకున్నారు చూసిరా అని చెప్పేసి ఇంకొక వర్గం వాళ్ళు కూడా ఇలా మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అందుకే చెప్తున్నా, ఇక్కడ ఎవరు గెలిచినా వాళ్ళ కష్టార్జితంతో గెలిచిరా, లేకపోతే వాళ్ళు ఇంకా ఏమన్నా ప్లే చేసి గెలిచిరా తెలియదు. వాళ్ళ ఎవరి గెలుపును కూడా గెలిచినాక కించబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల ఆ అబ్బాయి గెలిచిండు, కష్టపడి గెలిచిండా, ఎలా గెలిచిండా ఏందో తెలియదు. ఆ గెలుపుకు కూడా అర్థం లేకుండా పోతుందని నాకు అనిపిస్తుంది. దయచేసి సెలబ్రిటీలను కించపరచకండి. అదేవిధంగా కామనర్స్ను కూడా కించపరిచే విధంగా షోలో తీసుకురాకండి. ఇప్పుడు రైతు బిడ్డను తీసుకొచ్చారనుకో, రైతులను మాత్రమే తీసుకొచ్చి హౌస్లో పెట్టండి. లేదా ఒక జాబర్స్ని తీసుకొచ్చారనుకో, ఒకటే కేటగిరీకి సంబంధించిన వాళ్ళని తీసుకురండి. లేదా ఒకటే కామనర్స్ కేటగిరీ తీసుకొచ్చిన వాళ్ళని పెట్టండి. కానీ ఇందులో సెలబ్రిటీలు తీసుకొచ్చి పెడితే సెలబ్రిటీలు అని వాళ్ళ సపోర్ట్ చేసుకుంటారా, వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అనే వర్గం కూడా వినపడుతుంది. కాబట్టి నేను ఇది ఒక్క రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నా. ప్లీజ్ దయచేసి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.